గుడ్ మార్నింగ్. ప్రార్థన. పరిశుద్ర ప్రేమ కలిగిన తండ్రి నీకే వందనములయ్యా. దేవా, ఇదిగో ప్రభా, గడిచిన రాత్రంతా నీ రెక్కల చోటను కాచి దాచి కాపాడావు. ఏ తెగలు మమ్మల్ని అంటకుండా సమీపించకుండా నీ రెక్కల చోటను మమ్మల్ని కప్పిన రీతిని బట్టి నీకే కోట్లాది వందనాలు చెల్లించుకుంటున్నామయ్యా. తండ్రి, ఇదిగో ప్రభా, ఈ ఉదయకల్ప సమయంలో మేము ఇలా లేచి ఇలా ఈ మొదటి గడి నీకు అప్పగించుకోవడానికి ఇచ్చిన భాగ్యాన్ని బట్టి నీకే కోట్లాది వందనములు. ఈ మొదటి గడిని పరిశుద్ధపరచినట్టు ఈ రోజంతటిని పరిశుద్ధపరచమని అడుగుతున్నామయ్యా. నీ రెక్కల చోట మమ్మల్ని కప్పమని అడుగుతున్నాం ప్రభా. దేవా, ఇదిగో అయ్యా, ఈ సమయంలో తండ్రి ఎవరెవరైతే ఈ ప్రార్థన ఆలకిస్తున్నారో వారి జీవితంలో ఈరోజు ఏదైనా నువ్వు కార్యం చేస్తావని ఆశపడుతున్నారో ప్రతి ఒక్కరి గురించి ప్రార్థిస్తున్నానయ్యా. దేవా, వారి జీవితంలో స్థితిగతులు నీవు మాత్రమే ఎరిగిన దేవుడవయ్యా. దేవా, ఆ పెయిన్ నీవు మాత్రమే తెలిసిన దేవుడవయ్యా. నీ చిత్తమైతే ప్రభా, వారి జీవితంలో ఉన్న పెయిన్ని నీవే తీసివేయమని అడుగుతున్నాం. వారి జీవితంలో కావాల్సిన బ్రేక్ త్రూ నీవే దయచేయమని అడుగుతున్నామయ్యా. దేవా, వారు చేస్తున్న వర్క్ దగ్గరలో ఎవరైనా కూడా వారిని స్ట్రగుల్ చేస్తున్నా, లేకపోతే టీచర్స్ వాళ్ళని బాధపెడుతున్నా, లేకపోతే వారికి జీవితమే ఒక భారంగా మారిన ప్రభు, నీ హస్తాన్ని వారికి దయచేయమని అడుగుతున్నామయ్యా. నీ ధైర్యాన్ని వారికి దయచేయమని అడుగుతున్నామయ్యా. దేవా, నీవు తప్ప మాకు సహాయం చేసేది ఎవ్వరూ లేరయ్యా. మాకు సహాయం నీ వలన మాత్రమే వస్తుందయ్యా. సహాయం చేయమని అడుగుతున్నాం ప్రభు. ఎవరెవరైతే తండ్రి తప్పు త్రోవలో వెళ్తున్నారో ప్రతి ఒక్కరిని మార్చమని అడుగుతున్నామయ్యా. నీవే పట్టుకోమని అడుగుతున్నాం ప్రభు. ఈరోజు మేము ఎక్కడికి వెళ్ళినప్పటికీ ప్రభు, నీ చిత్తం లేనిది, నీ సన్నిధి లేనిది మమ్మల్ని అక్కడికి తీసుకువెళ్ళవద్దని అడుగుతున్నామయ్యా. తండ్రి, నీ హస్తం, నీ చిత్తం, నీ సన్నిధి మా వెంట రావాలయ్యా. మేము వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు మా రాకపోకలు ఎందుకు సహాయం చేయమని, ఈరోజంతా నీవే నీ రెక్కల చోటని కాచి కాపాడమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొచ్చున్నాము పరలోకపు తండ్రి. ఆమేన్.